నమస్తే లలిత్ కుమార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మనకి భారతదేశంలో ఒక మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, పురాణాలు అన్నీ కూడా ఎప్పుడో ఉన్నాయి. ఇప్పుడిప్పుడు పరదేశాల్లో కనిపెడుతున్నవి, కొంతకాలం క్రితం కనిపెట్టినవి మన దేశంలో ఎప్పుడో కనిపెట్టారు. అలానే సర్జరీస్ కూడా ఎప్పుడోనే మన దేశంలో ముందే చేశారు. కాకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా పెద్దగా తెలీదు. అవునండి. ఇక ముందు భారత్‌ని విశ్వగురువుగా మనం చూడబోతున్నామంటారా? భారత్ ఎప్పుడు విశ్వగురువేనండి. హ్మ్. ఈరోజు భారత్ గురుత్వాన్ని మిగతా దేశాలు కావచ్చు, కొన్ని మతాలు కావచ్చు అంగీకరించకపోవచ్చు. అంగీకరించకపోయినా సరే భారతే ముమ్మాటికి ప్రపంచానికి గురువు. భారత్ మాత్రమే ప్రపంచానికి పూజ గది. ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచం అంతా కూడా భోగాల్లో మునుగుతూ ఉంటే, ఆ ప్రపంచం అంతా బాగుండాలని భారతదేశం యజ్ఞాలు, యాగాలు, తపస్సులు చేశారు ఇక్కడ ఋషులు. అంటే వాళ్ళందరూ సుఖపడుతుంటే మనం ఎందుకు ముక్కు మూసుకుని అడవుల్లో కూర్చోవాలి, మనం ఎందుకు ఆహారం మానేసి గాలి భోంచేస్తూ బతకాలి అని ఇక్కడ ఏ ఋషి అనుకోలే. ఎప్పుడూ కూడా సర్వేషాం స్వస్తిర్భవతి, సర్వేషాం శాంతిర్భవతి, సర్వేషాం పూర్ణం భవతి, సర్వేషాం మంగళం భవతి అంటూ అందరూ బాగుండాలని కోరుకున్నారు తప్ప హిందువులు బాగుండాలి, లేకపోతే హిందూ దేవుళ్ళు నమ్మిన వాళ్ళే బాగుండాలని ఎప్పుడూ అనుకోలేదు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలున్నా మరి భారత్లోనే ఎందుకు జరిగింది అంటే అది భారతదేశపు గొప్పతనం. ఈరోజు ఒక ఇల్లు కట్టుకుంటారు, ఒక 100 బెడ్రూములు కట్టుకుంటారు. 100 బెడ్రూములు కట్టుకుని ఒక పూజ గది కట్టుకుంటారు. ఆ ఒక పూజ గదిలో కూర్చుని ఈ 100 గదుల్లో ఉంటున్న బంధుమిత్రులందరూ బాగుండాలని కోరుకుంటాం కదా. అలాగే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా ఒక్క భారతదేశంలోనే ప్రపంచం మొత్తం బాగుండాలని కోరుకున్నారు. అందుకే భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అంటారు. మరి ఆ పూజ గదిలో కూర్చుని మీరు అందరూ బాగుండాలని మార్గదర్శనం చేసేదాన్ని గురువుగా ఇంకేమంటారు? అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చెప్తూ ప్రతి వాళ్ళు కూడా లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫేస్ ఇట్, లైఫ్ ఈజ్ ఎ వార్, ఫేస్ ఇట్ అని చెప్పేసి ఏంటంటో పెద్ద పెద్ద మోటివేషనల్ డైలాగ్స్ చెప్తూ ఉంటారు. అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది అదే కదా. మరి నాయన ఇది జీవితం, నీ పని ఏమీ లేదు, నువ్వు కర్తవ్యాన్ని పాటించడమే నీ పని. నువ్వు దేన్ని తప్పించుకోలేవు, దేన్ని మార్చలేవు. సో ఫైట్ ఫర్ ఇట్ అని చెప్పేసి చెప్పారు. దీన్నే వాళ్ళు చెప్తుంటే మోటివేషనల్ క్లాసెస్ అంటారు, మనం చెప్తే మతం అంటారు, అంతే తేడా. ఇప్పుడు మీరు అన్నట్లుగా ముందుగానే మనకి గీతలో బోధించడం జరిగింది. ఇప్పుడు ఇదే గీతని ఎడ్యుకేషన్ సిస్టంలో కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకొస్తే ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఆల్రెడీ అటువంటి మార్పులు ఈరోజు చాలా దేశాల్లో చూస్తున్నారండి. చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేశారు. చాలామంది ఏమంటారంటే మేమేదో మత గ్రంథాలను విమర్శించేస్తాం, బైబిల్ని, ఖురాన్ని అని చెప్పేసి అంటారు. మేము అనేది ఒకటే, బైబిల్, ఖురానే కాదు, ప్రపంచంలో మీరు అద్భుతం అనుకుంటున్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని తీసుకురండి. హిందూ గ్రంథాల్లో లేని మంచి ఏదన్నా ఉంటే చూపించండి, కొత్తగా ఏదన్నా ఉంటే. అరే ప్రపంచంలో ఏది చెప్పినా సరే హిందూ గ్రంథాల్లో మిగిలిన తర్వాతే చెప్తున్నారు. మీరు హిందూ గ్రంథాల్లోంచి వచ్చిందాన్ని చెప్తారు. అందుకే కదా చాలా కాన్ఫిడెంట్గా హిందువులు చెప్పే మాట వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని చెప్తారు. ఈ జగత్తులో మనం వినే ప్రతి మాట, మనం చదివే ప్రతి సబ్జెక్టు కూడా వ్యాసుడు మాట్లాడి వదిలేసిందే, వ్యాసుడు నోటి నుంచి వచ్చిందే, వ్యాసోచ్చిష్టం అది. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. నమస్తే. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. ఇటువంటి ఇంటర్వ్యూస్ ఇంకా మరెన్నో ఆంధ్రప్రభలో మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.